స్ట్రెస్, ఆందోళన వల్ల తలనొప్పి, అల్సర్లు, జీర్ణకోశ సమస్యలు, గుండెదడ, హై బ్లడ్ షుగర్, కాళ్ల నొప్పులు, చివరకు క్యాన్సర్ తర్వాత వచ్చే మానసిక సమస్యలకు మనస్సే కారణమవుతుంది. మరి రెండోది సైకో న్యూరో ఇమ్యునాలజీ. పేరు వినడానికి కొంచెం పెద్దగా ఉంది కదా. దీని అర్థమేంటంటే మన వ్యాధి నిరోధక శక్తిని మన మనస్సే కంట్రోల్ చేస్తుంది. ఎవరైతే పాజిటివ్గా, సంతోషంగా ఉంటారో వాళ్లలో రోగాలతో పోరాడే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మన ఒక చిన్న చిరునవ్వు లేదా పాజిటివ్ ఆలోచన మన శరీరానికి ఒక అదృశ్య కవచంలా ఎలా పనిచేస్తుందో కదా. ఇక చివరిగా ప్రవర్తనా మార్పులు అంటే బిహేవియరల్ చేంజ్. సైకాలజీ అనేది జస్ట్ ఒక ట్రీట్మెంట్ మాత్రమే కాదు, అదొక జీవన శైలి. మన మనస్సును పదును పెట్టి చెడు అలవాట్లను వదిలించుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను మనం ఈజీగా అడ్డుకోవచ్చు. కేవలం మన అలవాట్లను, ఆలోచనలను మార్చుకోవడం ద్వారా పెద్ద పెద్ద రోగాలను కూడా జయించవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. 100% జయించవచ్చు. అందుకే ధ్యానం మరియు కౌన్సెలింగ్ ద్వారా రోగులు చాలా ఫాస్ట్గా కోలుకుంటారు. సో ధ్యానం, కౌన్సెలింగ్ మరియు పాజిటివ్ ఆలోచనల ద్వారా మీ మనస్సును గట్టిగా బలోపేతం చేసుకుంటే ఎప్పటికీ మీ శరీరానికి మీరే అత్యుత్తమ వైద్యుడిగా మారతారు.